హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నా అన్వేష్ గురించి చాలామంది రోజుకి వార్త పెరుగుతూనే ఉంది. ఎందుకంటే నా అన్వేష్ చేసిన వ్యాఖ్యలు మనం చూసుకున్నట్లయితే, అతను చూపించిన ఎగ్జాంపుల్ థింగ్స్ వరకు మనం చూసుకున్నట్లయితే చాలా నెగిటివ్ ఒక వైరల్ అవుతుంది. ఎందుకంటే చాలామంది నా అన్వేషణకి ఇప్పటి వరకు 4 లక్షల మంది అన్సబ్స్క్రైబ్ చేయడం జరిగింది. హిందూ దేవతలను కించపరుస్తూ మాట్లాడడం జరిగింది. ద్రౌపది గారికి రేప్ జరిగింది అంటూ హిందూ మతాల గురించి, హిందూ దేవతల గురించి అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది. ఈ సిచ్యువేషన్లో నా అన్వేషణ మీద పంజాగుట్ట పిఎస్లో కరాటి కళ్యాణి గారు కేసు ఫైల్ చేయడం జరిగింది. నా అన్వేషణ గారికి నోటీసులు పంపించే అవకాశాలు ఉన్నాయి అన్నట్లు ఆల్మోస్ట్ నోటీసులు అందాయని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నా అన్వేషణ త్వరలో అరెస్ట్ కాబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా మనం చూసుకున్నట్లయితే అరెస్ట్ అయిపోయారు, థాయిలాండ్ పోలీసులు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు అంటూ 2 రోజుల నుంచి ఒక ఫేక్ న్యూస్ అయితే వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇది ఫేక్ అంటున్నాను, ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే నా అన్వేషణ నుంచి, అతని ఇన్స్టా నుంచి ఇప్పటికీ చాలా పోస్టులు వస్తూనే ఉన్నాయి, చాలా వీడియోలు కూడా రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఏదేమైనా కానీ ఇప్పుడైతే రంగంలోకి మన సజ్జనార్ గారు దిగినట్టు మనకి అర్థమవుతుంది. సజ్జనార్ గారి యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి, నోటీసులు పంపించే అవకాశాలు ఉన్నాయి. థాయిలాండ్ పోలీసులు దీని మీద రెస్పాండ్ అయ్యి నా అన్వేషణ గారిని థాయిలాండ్ పోలీసులు పట్టుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ కొన్ని వార్తలు అయితే మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నా అన్వేషణ శివాజీ గారు మాట్లాడిన వ్యాఖ్యల్ని తీసుకుంటూ తను మన అనసూయ గారిని సపోర్ట్ చేస్తూ ఆడవాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ వాళ్ళది, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు అంటూ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవడం, అలాగే గరికపాటి గారి మీద కూడా అసభ్యకరమైన పదజాలం వాడుతూ, అలాగే మనం చూసుకున్నట్లయితే హిందూ దేవతలమైన హిందూ మతాల మీద కూడా మాట్లాడుతూ అసభ్యకరంగా పోస్టులు పెట్టడం జరిగింది. దీని మీద రెస్పాండ్ అయిన హిందూ మతాల సంఘాల వారు దీని మీద యాక్షన్ తీసుకొని ఆల్రెడీ ఇతని మీద కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. కరాటి కళ్యాణి గారు కూడా పంజాగుట్ట పిఎస్లో యాక్షన్ తీసుకోవడం జరిగింది, కేసు ఫైల్ చేయడం జరిగింది. సజ్జనార్ గారు కూడా ఈ రంగంలో దిగినట్టు మనకి అర్థమవుతుంది. త్వరలో మన నా అన్వేషణ గారిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, నోటీసులు పంపించే అవకాశం ఉన్నట్లు మనకి అర్థమవుతుంది. ఏదేమైనా కానీ మనం చూసుకున్నట్లయితే నా అన్వేషణ గారిని నిజంగా అరెస్ట్ చేసి ఇండియాకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? అసలు థాయిలాండ్లో అరెస్ట్ చేసి ఇండియా తీసుకొని వస్తే నా అన్వేషణ పరిస్థితి ఏంటంటారు? నిజంగా జనాలు ఊరుకునే అవకాశం ఉందా? లేదంటే ఐబొమ్మ రవిని హైలైట్ చేసినట్టు నా అన్వేషణను కూడా ఇండియాకి తీసుకొచ్చి హైలైట్ చేస్తారా, హీరోని చేస్తారా? లేదంటే నిజంగా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? ఎందుకంటే మనం ఎవరిని పట్టుకొని వచ్చినా వాళ్ళని హీరో లెక్క చూసి వాళ్ళని హైలైట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మన ఐబొమ్మ రవి విషయంలో కూడా హీరో అయినట్టు మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నా అన్వేషణ గారిని థాయిలాండ్ పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేసి ఇండియాకి తీసుకొస్తే నిజంగా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? లేదంటే అసలు నా అన్వేషణ గారు దొరుకుతారంటారా? లేదంటే థాయిలాండ్ నుంచి కూడా నా అన్వేషణ గారు పరారీ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఏంటి అనేది మీ కామెంట్ అనేది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.